వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు కీర్తన గ్రంథం 30వ సంకీర్తన 11వ చరణం. నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. మరొకసారి కీర్తన భాగంలో నుండి ఈ ఉదయకాల సమయంలో 4 అద్భుతమైన సత్యాలు దేవుని వాక్యంలో నుండి మనం గ్రహించాలి. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ డార్క్నెస్, చీకటి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా అంగలార్పును అని కీర్తనాకారుడు ఈ వాక్యంలో మనకి బోధిస్తూ ఉండడు. చాలా సందర్భాల్లో చీకటి గదిని మనం జాగ్రత్తగా ఊహించుకుంటే ఆ చీకటి గదిలో చిన్న క్రొవ్వొత్తి వెలిగినా దాని వాతావరణం పరిస్థితులన్నీ మారిపోతాయి. దేవుడు మన జీవితాల్లో అంగలార్పుని మనం తీసుకొని వచ్చినప్పుడు అది ఎవరికీ కనపడకుండా చీకటిలో ఏడ్చే దుఃఖంలాగా, అంగలార్పులాగా మనకు కనిపిస్తూ ఉంది. చీకటిలో దాక్కొని చీకటిలో సంచరించినప్పటికీ దేవుడు చీకటిలో కూడా చూడగలడు. ఆయన కన్ను మరుగైనది ఏదీ లేదు. ఆయన భయంకరమైన వెలుగులో చూడగలడు, కటికి చీకటిలో కూడా మనల్ని వీక్షించగలడు. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, డిస్పైర్, నిరాశ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే నా ప్రాణము మౌనముగా ఉండక అన్న ప్రారంభంలో మనకు కనిపిస్తూ ఉంది. మన ప్రాణము చాలా సందర్భాల్లో సైలెంట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు ఇంత సైలెన్స్ వచ్చింది, ఎందుకు అని మనం ఆలోచన చేస్తే భయంకరమైన నిరాశ, నిస్పృహలు మన జీవితాల్లో తాండవిస్తున్నప్పుడు వాటిని బయటికి చెప్పుకోలేక, కక్కలేక, మింగలేక చాలా సందర్భాల్లో మౌనమే మన జీవితాల్లో ముందుకి కొనసాగుతున్న పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి, ఊబిలో చిక్కుకున్న ఒక వ్యక్తిని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే బయటికి రావాలి అని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా లోపలికే ఇరుక్కుపోతాడు తప్ప బయటపడటం వల్ల కానే కాదు. మానవ ప్రయత్నాలు ఎట్టి పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో నుండి, నిరాశ నిస్పృహల పరిస్థితుల్లో నుండి మనల్ని బయటికి లాగలేవు. దేవుని అదృశ్య హస్తము మనతో ఉంటేనే మనము బయటపడగలం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, డెలివరెన్సీ, విమోచన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు మనము ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితుల దగ్గరకు వచ్చి దేవుడు అడుగు పెట్టగలిగిన వాడు. మనల్ని విమోచించడానికి ఆయన దగ్గర కావలసిన వనరులన్నీ ఉన్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఉదాహరణకి, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం ఎదుటికి వచ్చి నిలబడినప్పుడు వారు ముందుకు వెళ్ళటానికి కానీ వెనకకి వెళ్ళటానికి కానీ అవకాశం లేదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు విడిపించడానికి మరొక మార్గాన్ని తెరవగలడు. అది నడి సముద్రమైనా, నడి వీధులు అయినా, కటికి చీకట్లో అయినా దేవుడు మన కొరకు తెరిచే తలుపులు ఎప్పుడూ ఉంటాయి అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ, ఇట్ ఈజ్ ఏ డ్యాన్స్, నాట్యము. అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. దేవుడు మార్చినప్పుడు ఎంత పరిస్థితి అయినా మారిపోతుంది, మన జీవిత కథలన్నీ మారిపోతాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైనా ఏడుపు అనేది అందరికీ కనపడకుండా చాటున చీకటిలో మన కన్నీరు విడుస్తామేమో కానీ ఆనందాన్ని వ్యక్తపరిచే నృత్యాన్ని, నాట్యాన్ని ఈ వచనంలో మనం చూడవచ్చు. ఆనందాన్ని లోపల దాచలేము. అది డ్యాన్స్ రూపంలో, నాట్య రూపంలో, అందరికీ సాక్ష్య రూపంలో బయటికి కనిపించేది అన్న విషయాన్ని కూడా మనం గ్రహించాలి. దావీదు ఎన్ని కటికి చీకట్లో ఏడుస్తూ కలిపాడో తెలియదు కానీ ఒక రోజున ప్రపంచం అంతా చూసేందుగా, దేవునికి సాక్షి బిడ్డగా అందరి ఎదుట తన ఆనందాన్ని వ్యక్తపరిచే నాట్యం చేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, అనేకమైన చీకటి పరిస్థితుల్లో నుండి, నిరాశ నిస్పృహల పరిస్థితుల్లో నుండి మీరు ప్రోత్సహించినందుకై, బలపరిచినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.